సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పల్లెలతో ఊరే ఉప్పొంగుతుంటే రాజా ఊరంతా కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఎంత బాగా చేస్తాడు. ఎవరండి వాడు? ఆ ముసలోడు చేసేవాడా? ఇది తెల్ల కోడి, పూల కోడట. దీనికి కూడా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. పూల కోడి, కోళ్ళు పేర్లు కూడా వచ్చాయి. పందానికి రెడీ చేస్తున్నారు చూసారా కోళ్ళు. సంక్రాంతికి కోళ్ళు రెడీ చేస్తున్నారు. మా ఆయన గారు, మా మధ్య గారు ఇక పొయ్యి నిప్పు కింద శనగాస్ పని పెట్టి దాంట్లో వాటర్ వేసి అలా ఎచ్చబెట్టాలి. అలా వేడిగా ఉంటే బాగా పందెం కొడుతుంది అంటండి. సంక్రాంతికి 3 కోళ్ళు, ఒకటి ఎరుపు కలరు, ఒకటి ఏమో ఆరెంజ్ కలరు, ఇది వైట్ కలర్. చెప్పు చెప్పు. పువ్వులా, రేఖ పువ్వుల, టాకోడి, ఇంకో కోడి జంబలకడ బొమ్మ అంటే ఇంకో కోడి చెప్పు చెప్పు. మరి ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. పువ్వుల కోడి అలా రెచ్చగడితే పందెం బాగా పడుతుంది అంటండి. వేడి శీతాకాలం ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా కోళ్ళకి. అలా నీళ్ళు వాటర్ వేసి వాటర్ వేస్తే ఒళ్ళు మనకి ఎప్పుడైనా ఒళ్ళు నొప్పులు వస్తే అలా సరే. కోడి ఎంత సైలెన్స్ ఉండి ఎలా పెట్టించుకుంటుంది ఆ కోడి. సంక్రాంతికి కాలు తువ్వి పందెం పట్టాలి. 3 కోళ్ళు.